ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఏఐ విద్య బోధనలో ప్రభుత్వ పాఠశాలలు మరింత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 8 పాఠశాలలు ఎంపిక చేశామని, ఇందులో ఈ రోజు 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐపై బోధన ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తాయంటున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సాంకేతిక రంగంలో విప్లవాత్మకంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా పేద విద్యార్థులకు సాంకేతిక పరంగా విద్యను అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రయోగాత్మకంగా 8 పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు బోధించేందుకోసం ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రయోగాత్మకంగా చుట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. సార్ చెప్పండి, ఏఐ దీని మీద పెద్ద ఎత్తున ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగుతుంది, ఎట్లా ఉంటుంది సార్ దీని రిజల్ట్స్? సో అందరికీ నమస్కారం. మనం ప్రభుత్వం గౌరవనీయులు సీఎం గారు, తర్వాత మన సెక్రటరీ ఎడ్యుకేషన్ మేడము వారు ఫస్ట్ ఈ ఏఐ సంబంధించిన ఒక 6 జిల్లాలో ఈ పైలట్గా స్టార్ట్ చేసి మళ్ళీ ఈరోజు 27 జిల్లాలో కూడా ఇట్లా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ మాస్టర్ ట్రైనర్స్ అందరి కూడా అక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ కూడా అయినాయి. మాస్టర్ ట్రైనర్స్ ఈరోజు మనం 15 తారీఖు 4 స్కూల్స్కి 4 మాస్టర్ ట్రైనర్స్కి పంపించడం జరిగింది. మండే ఇంకా 4 స్కూల్స్కి కూడా ఇట్లా స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి సంబంధించిన ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ, హెడ్సెట్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది చాలా వినూత్నంగా ఈ ప్రయోజనం ద్వారా తప్పకుండా 3 నుంచి 5 తరగతుల పిల్లల మధ్యలో భాషాపరంగా కానీ, గణిత పరంగా కానీ తప్పకుండా మార్పులు వస్తాయి. దానికోసం మొత్తం జిల్లా టీం కూడా కృషి చేస్తాయి నేను తెలియజేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదిలాబాద్కు సంబంధించిన గిరిజన ఉపాధ్యాయుడు తోడ్సం కైలాస్ను అభినందించారు. ఎట్లా ఉంటుంది దీన్ని రాబో రోజుల్లో ఏం జరగబోతుంది ఆదిలాబాద్? సో చాలా మంచి మాట మీరు అది చెప్పారు. సో నిజంగా తోడ్సం కైలాష్ గారు చాలా కృషి చేశారు, ఆయనకి అభినందిస్తున్నాను. సో అయితే దీనివల్ల అంటే ఆదిలాబాద్ జిల్లాలో మనం ఇది ఒక లింక్ కూడా చేయొచ్చు తప్పకుండా. అట్లా మన దగ్గర ఆల్రెడీ ఒక ఉపాధ్యాయు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కృషి చేస్తున్నారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీ అందరికీ తెలుసు, బేసికల్గా సాఫ్ట్వేర్కి తర్వాత ఒక మనిషికి మధ్యలో ఒక ఇంటరాక్షన్ ద్వారా ఏమైనా మంచి రావాలి. సో ఇప్పుడు తోడ్సం కైలాష్ గారు ఆయన చేసింది కృషి వల్ల గోండీ లాంగ్వేజ్ కానీ, కోలం లాంగ్వేజ్ కానీ, తోటి లాంగ్వేజ్ కానీ దాంట్లో ఆయన మంచి పాటలు, తర్వాత మంచి కంపోజిషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏక్ స్టెప్ ఫౌండేషన్ ఏవైతే ఒక సాఫ్ట్వేర్ తయారు చేసింది, ఆ సాఫ్ట్వేర్ మధ్యలో అండ్ పిల్లల మధ్యలో మార్పులు చేయడానికి, అంటే పిల్లలు ఏ విధంగా ఒక లెటర్ చదువుతున్నారు, పిల్లలు ఏ విధంగా ఒక వర్డ్ చదువుతున్నారు, పిల్లలు ఏ విధంగా ఒక సెంటెన్స్ చదువుతున్నారు, ఇవి అన్నీ కూడా మార్పులు రావడానికి తెలుగు భాష కానీ, ఇంగ్లీష్ భాష కానీ, సిమిలర్గా మ్యాథమెటిక్స్ కానీ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పకుండా మంచి మేలు కూడా జరుగుతాయి నేను తెలియజేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యాబోధన జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్ట్రెంత్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా పాఠశాలలో? సో ఇందాక మనం ఇక్కడ ఒక పేరెంట్కి అడిగితే ఆ పేరెంటే చాలా స్ఫూర్తిగా చెప్పారు. ఇక్కడ తాటిగూడ ప్రైమరీ స్కూల్లో ఏంది అంటే ఆయన ఇంతకుముందు ఆలోచన ఉండేది ఆయన ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, కానీ ఇది చూస్తే ఆయనకు మంచి నమ్మకం కలిగించడం జరిగింది. సో ఆయన ఇప్పుడు తప్పకుండా ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా ఇక్కడ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే ఉంచుకుంటారు. సో ఇట్లా అంటే పిల్లలకి విద్యా బోధనంలో మనం ఇట్లా వినూత్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పులు చేస్తే తప్పకుండా మార్పులు అవుతాయి. మార్పులు అయిన తర్వాత గవర్నమెంట్ బడి వ్యవస్థలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా వచ్చే విద్యా సంవత్సరంలో మాకు నమ్మకం ఉన్నాయి. ఈ 8 స్కూల్స్లో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ 100% ఈ ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మిగతా స్కూల్స్లో కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఎన్రోల్మెంట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏఐకి సంబంధించి ఇప్పటికే 8 పాఠశాలల్లో ఇప్పుడైతే ప్రస్తుతం ప్రారంభిస్తున్నాము. రాబో రోజుల్లో మరింత విస్తరించి అన్ని ప్రభుత్వ పాఠశాలలు అమలయ్యే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులంతా కూడా ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను చేర్పించే విధంగా విద్యాబోధన జరిపించే విధంగా కృషి చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్